ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే తెలుగులో పేగుపూత అంటారు. వీటి లక్షణాలు యూజువల్ గా దీర్ఘకాలిక రక్త విరోచనాలు, కడుపు నొప్పి, రక్తహీనత అంటే అనీమియాతో ప్రజెంట్ అవుతారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ అనీమియా, వెయిట్ లాస్ ఇలా ప్రజెంట్ అవుతారు. దీర్ఘకాలిక విరోచనాలు, కడుపు నొప్పి, రక్తం మోషన్లో రక్తంతో కలిసి రావడము చాలా కాలం ఉంటే ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ని సస్పెక్ట్ చేయాలి. ఇది 2 రకాలు ఉంటాయి. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్ అంటారు, ఇంకొకటి క్రోన్స్ డిసీజ్ అంటారు. సో వీటి ట్రీట్మెంట్ లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో దీన్ని రికగ్నైజ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. వీటిలో చికిత్సా విధానాల్లో యూజువల్ గా మెసలమిన్ అని టాబ్లెట్స్ లేదా మెసలమిన్ ఎనీమాస్ అని, కొంతమందిలో స్టిరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది వ్యాధి తీవ్రత బట్టి. కొంతమందిలో ఇమ్యూనోమాడ్యులేటింగ్ డ్రగ్స్ అని కొన్ని ఇమ్యూనిటీ మాడిఫై చేసే డ్రగ్స్ కొన్ని ఇస్తాము. కొంతమందిలో బయోలాజికల్స్ అని ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవి కాకుండా ఈ జబ్బు రావడానికి కారణము మనలో ఉండే రోగ నిరోధక శక్తికి సంబంధించిన కొన్ని కణాలు మన పేగులో ఉండే లైనింగ్ ని దాడి చేయడం. సో సమ్ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లాంటిది. సో దీనికి అనేక కారణాలు, జెనెటిక్ కారణాలని, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని, లేదా గట్ మైక్రోబయోమ్ అంటాం. అంటే మన గట్ లో ఉండే కొన్ని బగ్స్, మన పేగులో యూజువల్ గా కొన్ని బగ్స్ ఉంటాయి. గుడ్ బగ్స్ అని కొన్ని అంటాము, కొన్ని బ్యాడ్ బగ్స్ అంటాం. ఈ బ్యాలెన్స్, ఈ గట్ మైక్రోబయోమ్ లో బ్యాలెన్స్ ఎప్పుడు తప్పుతుందో వీళ్ళు దే మే బి మోర్ ప్రీడిస్పోజ్ టు గెట్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, అదే పేగుపూత అనే జబ్బు. సో ఈ మెడికేషన్సే కాకుండా ప్రోబయోటిక్స్ అనేది ఈ గట్ మైక్రోబయోమ్ ని, అంటే గట్ లో ఉండే బ్యాడ్ బగ్స్ అండ్ గుడ్ బగ్స్ బ్యాలెన్స్ ని మార్చడానికి ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. ప్రోబయోటిక్స్ కూడా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఆల్రెడీ మనం వాడే మందులతో పాటు వాడితే కొంతవరకు కొంతమందికి ఉపయోగం ఉంటుంది.